కళ్ళబొల్లి ముచ్చట్లు మాట్లాడుతున్నారు. హరీశ్రావు, నీ మామ ఉద్యమం అప్పుడు టిఆర్ఎస్ అన్నాడు, ఫస్ట్ గవర్నమెంట్ అంతా టిఆర్ఎస్ అన్నాడు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. రెండో ఎలక్షన్ కంటే ముందు బీఆర్ఎస్ అన్నాడు. తెలంగాణ తీసినవెందుకు, బి పెట్టినవెందుకు? మరి టీ అని తీసేసి, టీ అంటే తెలంగాణ అనే పదాన్ని తీసేసి బి అని పెట్టుకున్న నీకు నైతికంగా అడిగే అర్హత లేదు. ఫస్ట్ టీ ఎందుకు తీసినావు, తెలంగాణను ఎందుకు తీసినావు? దానికి ముందు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పు, ముక్కు నేలకు రాయి నువ్వు ఫస్ట్. దాని తర్వాత దీని గురించి మేము చెప్తాం. ఇది ఫస్ట్ చేయను. టీ తెలంగాణ అనే ఆ పదాన్ని తీసేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి మీ కుటుంబ సభ్యులు. దాని తర్వాత అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడండి, అప్పుడు మేము మాట్లాడదాం. బాబు హరీశ్రావు, నీ అంత యాక్టర్లం కాదురా నాయన మేము. నువ్వు ఆ గుహగాడ మంచం వేసుకొని వండుడే పెద్ద సినిమా చూపెట్టినవు అయితే అసలు గుహ అంతా అతనే కట్టినట్టు, ఆ సిమెంట్ అంతా అతనే కలిపినట్టు, ఆ సిమెంట్ సంచులు ఆయన్నే మూసినాడు గుహలో వండుకొని. కానీ ఏం చేద్దాము, నీ అంత యాక్టింగ్ మా వాళ్ళకు రాదు. మా సినిమా మా ఉత్తమ్ సారు యాక్టర్ కాదు ఆయన అయితే ఇది అప్పుడు చైనా యుద్ధం అప్పుడు ఫ్లైట్లో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాప్టెన్ పోయి ఆ ఫ్లైట్ డ్యామేజ్ గాడుపులా అది ఫైర్ అయిపోతే దాన్ని పారాషూట్ తోటి కింద కొన్ని మీద 100 కిలోమీటర్ చాలా పెద్ద హైట్ నుంచి కింద పడ్డాడు. నువ్వైతే ఆ గాడుపుకి అదిరిపోతుంటే నువ్వైతే. ఆయన ఫైటరు, నువ్వేమో యాక్టర్వి అంటే నిజమే కదా. అంటే అంత పెద్ద హైట్లకి పడ్డాడు రా నాయన. నాకేం అర్థమైతలేదు వీళ్ళ కథలు. మరి ఇట్లా కాదు కదా. సరే నువ్వు ఓకే, ఇప్పుడు అధికారం లేదు, నువ్వు ఏదో మాట్లాడాలి, నీ ఉనికి నీవు ఆ ప్రెస్టేషన్ మీరు అది కాపాడుకోవాలి మీ యాజ్ ఏ ఓకే. దానికి మేము నీ ప్రతిపక్ష మాటలు మేము ముచ్చట్లు కాదంటలేం. కానీ నిజంగా అసలు ఎంత ఓవర్ యాక్షన్ చేసిరంటే ఆ కాళేశ్వరం అప్పుడు ఓవర్ యాక్షన్ అమ్మదైతే. దానికి ఫోటోలు, పెద్ద పెద్ద వీడియోలు. ఎవడన్నా గుహలో ఒకడు వంటాడా, ఆ గాడుపుకు ఆ సప్పుడుకి చచ్చిపోతాడు ఎవడన్నాడా. ఎంత మరీ టూ మచ్ భయ్, రియల్ టూ మచ్ అది. ఈడ కాలు కొట్టుకొని అటు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు ఏం చేయాలో నెత్తి వలగొట్టుకుంటూ అటు సరిదిద్దుకుంటూ ఇటు పాలించుకుంటూ ఇటు పరిపాలించుకుంటూ ఎన్ని బాధలు వాళ్ళకు. ఇది నిజమే కదా. మా పార్టీ ఏదో మా గవర్నమెంట్ గొప్పలు కాదు, నాశనం చేసిపోయారు శాఖలన్నీ, నాశనం అయిపోయినాయి శాఖలన్నీ. ఏ ఫైల్ ఆడుందో తెలియదు, ఏ టేబుల్ ఆడుందో తెలియదు. ఇంత చండాలమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. మీరు చేసిన కథగా భూజు దులుపుకుంటూ మళ్ళా ఫినాయిల్ కడుక్కుంటూ మళ్ళా ఫ్రెష్గా చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున. రాజకీయాలు చేద్దాం 6 నెలల ముందు అయిపోయింది మీ పని. కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? ఇప్పుడు ఏడాది అర్థంకెళ్ళి ఇదే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడచ్చు కూర్చున్న కాడ, పనిచేసి నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్య హరిశ్చంద్రుడు లెక్క నేనెంత పెద్ద ఉద్ధరించినాను మాట్లాడుతూ ఏం చేసినావు?